ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 4వ అధ్యాయములో దేవుడైన యెహోవా మోషే ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలోని ప్రశ్నలు, ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలోని ప్రశ్నలు. మోషే దేవునితో మాట్లాడుతూ అడుగుతున్నాడు, ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నీ దాసుడినైన నేను నోటి మాంద్యం గలవాణ్ణి, నోటి మాట నేర్పరిని కాదు. మీకు ఒక విషయం చెప్పాలి ఇవాళ. అదేమిటంటే, నేను నేర్పరిని కాను అనుకున్న వాడిని జాగ్రత్తగా వినాలి. నేను నేర్పరిని కాను అని స్ట్రాంగ్ బిలీఫ్, పరిపూర్ణమైన నమ్మకం ఉన్న వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. కెన్ యూ బిలీవ్ దట్? నేను యేసే పరిష్కారంలో 6500 ఎపిసోడ్స్ పైగా మాట్లాడాను. ఇప్పటికీ నేను ఇప్పటికీ చెప్పే మాట ఏమిటంటే, ఐఎమ్ నాట్ వర్ది, నేను నేర్పరిని కాను. ఐఎమ్ నాట్ ఎలోక్వెంట్, ఐఎమ్ నాట్ ఎలోక్వెంట్, ఐఎమ్ నాట్ ఎన్ ఆరేటర్. నాకు నోరు పెగలదు నా వల్ల నేను మాట్లాడాలంటే. నాకు నేర్పరితనం లేదు. ఇప్పటికీ కూడా కొందరు యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్యన కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు. అందులో ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ ఆ ట్రైనింగ్ ఇస్తాము రమ్మని అప్లై చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల అవుతుందా అనేది అనుమానం వచ్చింది నాకు. కనుక హౌ టు కన్విన్స్ ద పీపుల్ అనేది తెలుసుకునేట్టు నేర్పించడానికి వాళ్ళ సెమినార్స్ ఉన్నాయి. వాటికి వెళ్దామా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎంత బాగా మాట్లాడతారు కొందరు. వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు కన్విన్స్ అయిపోతారు. కనుక నాకు నోటి నేర్పరితనం లేదు, మాట నేర్పరితనం లేదు. మరి నన్ను ఇన్ని వేల ప్రసంగాలు ఎలా చేయించాడు దేవుడు ఇప్పటికీ నాకు అర్థం కాదు. తర్వాత నాకు వేదాంత విద్య లేదు, కానీ బైబిల్ అలా నాకు నేర్పించాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక అన్న మాట్లాడుతున్నాడు, తమ్ముడు, యు ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్ బట్ యు డు నాట్ నో ద నేమ్ ఆఫ్ ద గేమ్. Right, you are playing the game, damn sure, no doubt in it, but you don't know the name of the game which you are playing. That's true. నేను వాక్యం చెబుతున్నాను కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎలోక్వెంట్ అండ్ క్వాలిఫైడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు మనం పరిశీలిస్తున్నప్పుడు ఎటువంటి వారిని వాడుకుంటోంది మీరు ఆలోచన చేయండి. నోటి నేర్పరితనం లేదు అన్నాడు, నోటి మాంద్యం ఉంది అన్నాడు, మాట మాంద్యం ఉంది అన్నాడు. తనకే విశ్వాసం లేదు తన మీద, కానీ దేవునికి అతని మీద విశ్వాసం ఉంది. ప్లీజ్ నోట్ దిస్. ఒక మనిషికి తన మీద తనకు విశ్వాసం లేకపోతే తాను పని చేయలేడు అని మనకు ఇవాళ ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అన్ని చెబుతాయి. బట్ గాడ్ క్యాన్ డూ ఎ మ్యాన్ వితౌట్ హ్యావింగ్ హోప్ ఆన్ హిమ్. గాడ్ కెన్ ఆర్ ఏబుల్ టు యూజ్ హిమ్. దాట్స్ అవర్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అది మా దేవుడు. నేను ఒక మాట అనౌన్స్ చేశాను ఈ ప్రసంగం ముందు. యేసే పరిష్కారంలో పనిచేయటానికి క్రైస్తవ నిరుద్యోగులు వేతనం మీద, ఆసక్తికరమైన వేతనం మీద ముందుకు రండి, మినిస్ట్రీ ఎక్స్పాండ్ చేస్తున్నానని చెప్పాను. వెంటనే డౌట్ ఏంటంటే, యువకుల్లో నేను పనికి వస్తానా? మీకు విషయం తెలుసా? ఒక మనిషి అయి ఉంటే చాలు దేవుడికి. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక మానవుడు కావాలి, అంతే. Because God designed this man, God knows everything of this man.
దేవుడు మానవుని చేశాడండి. దేవునికి మానవుడు తెలుసు. అందుకంట నేను ఏ మ్యాన్ ఇస్ ఎనఫ్ ఫర్ గాడ్ టు యూస్. అర్థమవుతుందా? సమర్థుడు అసమర్థుడు, విద్యావంతుడు విద్య లేనివాడు, జ్ఞానం దట్స్ నాట్ ద మ్యాటర్ ఎట్ ఆల్. ఒక మనిషి ఒబీడియంట్ అయితే చాలు. ఇఫ్ ఎ మ్యాన్ షోస్ ద ఒబీడియన్స్, గాడ్ కెన్ మేక్ హిమ్ టు రూల్ ద వరల్డ్. దేవునికి విధేయత చూపించేవాడు ఎంత అసమర్థుడైనా సమర్థుడు కంటే అత్యధికంగా ప్రపంచాన్ని జయించగలగటం వాడికి నేర్పించగలుగుతాడు దేవుడు. దట్ ఈజ్ అవర్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి గుర్తెరగండి ప్రియమైన మిత్రులారా, మాట నేర్పరితనం లేదు, నోటి మాంద్యం ఉన్నది, నాలుక మాంద్యం ఉన్నది అని తనంటూ ఉన్నవానికి మోషేకి దేవుడు చెప్పాడు. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానిగా, చెవిటివానిగా, దృష్టి గలవానిగా, దృష్టి లేనివానిగా పుట్టించిన వాడెవడు? నోరిచ్చిన వాడెవడు? అసలు పుట్టించిన వాడెవరు? పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఈజ్ ఇట్ నాట్ ఐ ద లార్డ్? ఈజ్ ఇట్ నాట్ ద ఐ ద లార్డ్? యెహోవానైన నేను కాదా నిన్ను పుట్టించింది? గాడ్ నోస్ యు మోర్ దాన్ యూ నోస్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఎరిగిన దానికంటే నీ దేవునికి తెలుసు నీ సామర్థ్యం ఎంత ఉన్నదో. హీ నోస్ ద పొటెన్షియాలిటీ విత్ ఇన్ యూ. ఒక రోజున ఏలియా భక్తుడు అహాబు భార్య యెజబెలు చంపేస్తానని అంటే భయపడి ఒక దినం అరణ్యంలోకి పరిగెత్తి బదరీ వృక్షం కింద కూర్చొని 2 మోకాళ్ళ లోపటికి తలబెట్టుకుని ఏడ్చుకుంటా చెప్పాడు, దేవా నన్ను తీసుకెళ్ళిపో అని. ఆ రోజు ఏలియాకు తెలియదు, తన బలహీనుడు అనుకున్నాడు. దేవుడు తనను బలపరిచి 40 పగళ్ళు 40 రాత్రులు పరిగెత్తింపచేసి అహాబు రథం మీద వెళ్ళిన దానికంటే ముందుగా రాజ్యంలోకి వెళ్ళేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణమున్నది, సిద్ధం కమ్మన్నాడు. వాట్ యు థింక్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద బైబిల్? ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ గ్రంథంలోని దేవుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఒక నిస్సత్తువతో ఒక్క అడుగు వేయుటకు భయపడుతున్న వ్యక్తిని ఎక్కడి నుండి పారిపోయొచ్చాడు? హీ ర్యాన్ అవుట్ ఫ్రమ్ ద క్యాపిటల్. ఎందుకంటే అక్కడ యెజబెల్ ఉంది. అరణ్యంలో పరిగెత్తుకొచ్చినాడిని తీసుకొచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు పరిగెత్తేటట్టుగా చేశాడు. గ్రేటెస్ట్ అథ్లెట్గా చేశాడు. మనకు 5 కిలోమీటర్లు పరిగెత్తి పోలీస్ సెలక్షన్లో కింద పడుతున్నారు, కొంతమంది గుండెలు ఆగిపోతున్నాయి. అందుకని దాన్ని 3 కిలోమీటర్లు తగ్గించమంటున్నారు వాళ్ళు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, నీ పొటెన్షియాలిటీస్ దేవునికి తెలుసు. డోంట్ వరీ. కనుక నిన్ను ఏం చేయాలో, ఎలా వాడుకోవాలో ఏంటో నీ మ్యానుఫ్యాక్చరర్ ఆయనకు తెలియదా? ఒక ట్యూబ్ తయారు చేసిన వాడికి ఎంత ప్రెషర్ ఎయిర్ అందులో ఉంచవచ్చో తెలియదా? ఒక వెజల్ తయారు చేసిన వాడు ఎంత హీట్ బేర్ చేస్తుందో అది తెలియదా? దాని కెపాసిటీ నిర్ణయించింది అతడే కదా. కనుక ఎవరితో మాట్లాడుతున్నావు మోషే నువ్వు? నిన్ను పుట్టించిన వాడినైనా నాతో మాట్లాడుతున్నావా? నీ గురించి, నీ శరీరం గురించి, నీ నోటిని గురించి, నీ మాటను గురించి. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, బట్ హీ ఆనర్డ్, అతన్ని గౌరవించి అతని యొక్క భయాన్ని ఆయన తెలుసు ఆయనకి అది అడ్డు కాదని. అయినా కూడా రెండో ప్రశ్న అడుగుతున్నాడు. చాలా అద్భుతం ఇది. 14వ వచనం చదువుతాను. ఆయన మోషే మీద కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడంటే, నేను నీ నోటికి అందించిందే నువ్వు పలకవయ్యా, నేను నీకు బోధిస్తానని చెప్పి నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా అంటే అంటాడు, అయ్యా నువ్వు ఎవరిని పంపాలనుకుంటే వాళ్ళని పంపించుకోయా, నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతా అన్నాడు. నన్ను వదిలేయ్యా, ఎందుకు నువ్వు నా వెనకబడ్డావు?
అప్పుడు ప్రభు అన్నాడు, నీ అన్నయ్యన అహరోను లేడా? ఇదండి నన్ను మోటివేట్ చేసింది. క్రైస్తవ నిరుద్యోగుల్ని నేను పిలిచింది అందుకే. ఎట్లాగో లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడికి వెళ్ళినా 5,000, 4,000, 6,000, 7,000. ఆఖరికి గవర్నమెంట్ పాలసీ ప్రకారం మినిమం వేజెస్ 18,000, 13,000 ఉండాలంటుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో 8 hours డ్యూటీకి బదులు 12 గంటలు చేయించుకుంటూ 5,000 గ్రాడ్యుయేట్ చేతుల్లో పెడతంటే అడిగే దిక్కులేని దినంలో నేను చెప్తున్నాను, యూ కమ్ టు మీ, వీ విల్ వర్క్ టుగెదర్ ఇన్ ఏసే పరిష్కారం. చూద్దాం ఎవరు వస్తారో చూద్దాం. నేను మనవి చేస్తున్నాను, ఇక్కడ వ్రాయబడిన మాట మనల్ని ఆలోచింప చేయాలి. ఏమిటంటే, నీ అన్న అయిన అహరోను లేడా? లేడా? ఈజ్ దేర్ నాట్ ఆరోన్ యువర్ బ్రదర్ ద లెవైట్? లేవీయుడు నీ సోదరుడు అయిన అహరోను పేరు చెప్పాడు, గోత్రం చెప్పాడు, సంబంధం చెప్పాడు దేవుడు. గాడ్ ఈజ్ సో పర్టికులర్. 3 things God announced about Aaron: his name, his tribe, and his relationship with Moses. ఈ 3 చెప్పి అన్నాడు, అతడు నిన్ను ఎదుర్కొంటానికి వచ్చేస్తున్నాడు, అతడు నిన్ను చూచి హృదయమందు సంతోషిస్తాడు. అతడు నిన్ను చూచి సంతోషిస్తాడు. స్నేహితుడా, God is giving you a partner in your mission. It is the partnership ministry between Moses and Aaron. అహరోను మోషేల మధ్య ఒక భాగస్వామ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ థింగ్. అహరోను మోషే చెప్పింది చెప్పినట్టుగా ఫరో ఎదుట మాట్లాడతాడు. హీ విల్ బి ద స్పోక్స్ మ్యాన్ ఫర్ మోసెస్ బిఫోర్ ఆరన్, బిఫోర్ ఫారో. ఫరో ఎదుట అహరోను మోషేకి స్పోక్స్ మ్యాన్ మాట్లాడతాడు. వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు అని ఉండేవాడు. హీ ఈజ్ ద స్పోక్స్ మ్యాన్ ఫర్ ద పార్టీ. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఒక విమెన్ అన్నపునేని రాజకుమార్ ఉండే, ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఇలాగా స్పోక్స్ మెన్ ఉంటారు. కొంతమంది దే విల్ అనౌన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద పార్టీ. అట్లా నేను నీకు చెబుతాను, నువ్వేమో అహరోనికి చెప్పు, అహరోను మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఏ పార్ట్నర్షిప్ మినిస్ట్రీ విత్ మోసెస్. గాడ్ ఈస్ గివింగ్ ద పార్ట్నర్షిప్ టు Moses, and Moses is giving the partnership to Aaron. దేవుడు మోషేకి భాగస్వామ్యం ఇస్తూ మోషే పనిలో అహరోనుకి భాగస్వామ్యం కల్పిస్తున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఎక్కడ తలాంతు తగ్గిందో అక్కడ తలాంతు కలిగిన వాణిని ఏర్పరచుకున్నట పరిచర్యలో భాగము. అర్థమవుతుందా? I'm praying sincerely that Lord be with me to continue all kinds of ministries in my mission. నేను అన్ని చేయలేకపోతాను ప్రభు. నేను వాక్యం చెబుతాను. అపోస్తులు అదే కదా అడిగారు. మేము వాక్యం చెబుతాము, మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ క్యాన్ టేక్ కేర్. మీలో ఎవరైతే దేవుని ఆత్మ కలిగిన వారు ఉంటారో, బుద్ధి కలిగిన వారు ఉంటారో, లంచగొండులు కాని వారు ఉంటారో, ధనాపేక్ష లేని వారు ఉంటారో, నీతిమంతులు ఉంటారో, న్యాయవంతులు ఉంటారో, వాళ్ళు రండి, ఎదరికి రండి, వాళ్ళకి పరిచయం అప్పగిస్తా ఉన్నారు. ఇట్ ఈస్ ద పార్ట్నర్షిప్ వర్క్. ఇట్ ఈస్ ఆల్సో ద మినిస్ట్రీ. అలా వేసే పరిష్కారంలో నేను మిషన్ పార్ట్నర్స్గా కొందరిని తీసుకోవాలనుకుంటున్నాను. చర్చెస్ మధ్యన సేవ చేయుటకు, టీవీ పరిచర్యలు ఇంకా పెంచడానికి, ఇంకా ఎక్కువ ఛానల్స్లో, పెద్ద ఛానల్స్లో, ఇతర భాషల్లో ఇట్లా చాలా వింగ్స్ ఉన్నవి. సోషల్ ప్రాజెక్ట్స్లో పనిచేయటానికి అన్నింటికీ కూడా మనుషులు కావాలి. కనుక నేను మనవి చేస్తున్నాను, అహరోనును దేవుడు మోషేకి తోడుగా ఇచ్చాడు. కనుక మోషేను అహరోనుకి యజమానునిగా ఇచ్చాడు.
వారిద్దరి యొక్క పరిచర్య 40 సంవత్సరాలండి. 40 years. లాంగ్ పార్ట్నర్షిప్, లాంగెస్ట్ పార్ట్నర్షిప్. చాలా దీర్ఘకాలం కలిసి నడిచారు. వాళ్ళు ఎవరు అలా పనిచేయట్లేదు. ఒక సంస్థలో సంవత్సరం పనిచేస్తే వెళ్ళిపోయి సొంత కుంపటి పెడతాడు, లేదంటే వేరొక సంస్థలో చేరిపోతాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినవాడు కొంచెం అనుభవం రాగానే వేరే కార్పొరేట్ హాస్పిటల్ షిఫ్ట్ అయిపోతాడు జీతం పెంచగానే. కానీ 40 years దే వర్క్ టుగెదర్ ఇన్ పార్ట్నర్షిప్, ఇన్ హెల్దీ అట్మాస్ఫియర్. దేవునికి అది తెలుసు. అందుకని అన్నాడు, నీ అన్న అహరోను లేడా, అతడు నిన్ను చూసి సంతోషపడతాడు. నిన్ను చూసి ఏడిసేవాడు కాదు ఆయన, నిన్ను చూసి సంతోషపడేవాడు. నువ్వంటే ప్రేమ గలవాడు, నీ మాటకు విలువిచ్చేటువంటి వాడు, నిన్ను గుర్తించువాడు, నిన్ను గౌరవించువాడు, నిన్ను గమనించువాడు. ఇంకో విషయం చెప్పనా మీకు, నేను ఆశ్చర్యంగా ఉంటుంది. అహరోను పెద్దాడు, మోషే చిన్నాడు. చిన్నోడు చెప్పిన మాట పెద్దోడు వినాలా, పెద్దోడు చెప్పిన మాట చిన్నోడు వినాలా? ఏమంటారు మీరు? ఇక్కడ దేవుడు చిన్న పెద్ద వ్యత్యాసం చెప్పరు. ఇది దేవుడు మాట. చిన్నవాడైన మోషే చెప్పినా పెద్దవాడైన అహరోను ఏ భేషజం లేకుండా వెళ్ళి ప్రజెంట్ చేసేవాడు. కనుక ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు విద్య తక్కువ, ఎవరు క్వాలిఫైడ్, ఎవరు డిస్క్వాలిఫైడ్, ఎవరు నాట్ క్వాలిఫైడ్, ఎవరు లో ప్రొఫైల్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని పనిలో ఏ వ్యత్యాసాలు లేవు. బీటీహెచ్చా, సిటీహెచ్చా, జీటీహెచ్చా, ఎంటీహెచ్చా, ఎండివా, ఎండీనా, బీడీనా, డీడీనా, పిహెచ్డీనా, ఏమీ తేడా లేదు. ఎనీ వన్, ఈవెన్ హూ డజంట్ హ్యావ్ ద సర్టిఫికేట్, దే కెన్ ప్రొక్లైమ్ ద గాస్పల్. కనుక అవేమి లేవు. చిన్నవాడైన మోషే, పెద్దవాడైన అహరోనును మనం చూస్తున్నప్పుడు మోషే క్రింద అహరోను పనిచేయటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అందుకే అహరోనుకి యాజకత్వం దక్కింది. మీకు తెలుసునా? మోషే తర్వాత మోషే పిల్లలు గాడ్స్ మినిస్ట్రీలోకి రాలా. ప్లీజ్ నోట్ దిస్. మోజెస్తో ఎండ్ అయిపోయింది, అతని తర్వాత జనరేషన్ రాలా. కానీ అహరోనుతో ఎండ్ అవ్వలా. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అయ్యే వరకు వచ్చిన ప్రతి ప్రధాన యాజకుడు అహరోను మనవడు, ముని మనవడు, అలా మనవడిలో నుంచి వచ్చిన వాళ్ళే వచ్చారు తప్ప బయట వాళ్ళు రాలా. అసలు లేవీకాండం అంతా అహరోనుదేనండి, సామాన్యం కాదు అది. కనుక మోషేకి ఆ తరం వరకే ఉంది. కానీ లోబడిన అహరోనును దేవుడు ఎన్నిక చేసుకుని ప్రధాన యాజకుడిని చేసేశాడు. అతను కుమారులలో నుండే క్రీస్తు ప్రభువు వచ్చే వరకు ప్రధాన యాజకత్వాలు అందులోనే వచ్చాయి. జకర్యా అహరోను తరగతి చొప్పున అబియా కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అతనికే పుట్టాడు, లేవీయుడు. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనేక నూతన విషయాలు మనకు నేర్పించబడుతున్నాయి పరిశుద్ధాత్మని చేత. కనుక డోంట్ లుక్ ఎట్ ద ఏజ్ బ్యారియర్, డోంట్ లుక్ ఎట్ ద క్వాలిఫికేషన్ బ్యారియర్, డోంట్ లుక్ ఎట్ ద టాలెంట్స్ బ్యారియర్. వర్క్ విత్ యూనిటీ అండ్ వర్క్ విత్ లవ్. ప్రేమతో, ఐక్యతతో కలిసి పని చేసినప్పుడు గొప్ప ఫలితాలు ఉంటాయి. ప్రజలకు విడుదల ఉంటుంది, ప్రజలు రక్షించబడతారు, దేవునికి మహిమ ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. సోదరుడా, సోదరి, నేను మనవి చేస్తున్నాను, ప్రభువు ఈ ప్రశ్నల ద్వారా మోషేను దేవుని సేవకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో నీకు బదులు జనులతో మాట్లాడుటకు ఇతడు నీకు నోరుగా ఉండును, నీవతనికి దేవునిగా ఉండును, ఈ కర్ర చేత పట్టుకొని దానితో ఈ సూచక క్రియలు చెయ్యాలి అని చెప్పాను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మోషే 80 సంవత్సరాలు వాడు, ఇత్రో ఇంకా పెద్దవాడు. ఒక 100 అనుకుందామా పోనీ ఉదాహరణగా, ఎందుకంటే సిప్పోరాను కన్నాడు కదా. సిప్పోరా 7 కుమార్తెలో పెద్ద కుమార్తె కాబట్టి సిప్పోరా
ఏడుగురు కుమార్తెలు నీళ్లు పట్టుకోటానికి వచ్చారంటే దే ఆర్ నథింగ్ బట్ ద మేజర్స్, యవన కన్యకలే, పెద్ద పిల్లలే. కాబట్టి ఇంచుమించుగా మనం ఎట్లా ఎస్టిమేట్ చేసినా కూడా 20 అబవ్ ఇయర్స్ ఉంటాయి, 100 ఇయర్స్ అనుకుందాం. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే అహరోనును తాను కలుసుకున్న తరువాత బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు వెళ్ళాడు. 40 ఇయర్స్ అతనితో కలిసి పనిచేశాడు. అందుకే అతని దగ్గరికి వెళ్ళి, నీ సెలవైతే నేను బయలుదేరుతాను, నా బంధువుల దగ్గరికి పొమ్మన్నాడు ప్రభువు, నేను వెళ్తాను, వాళ్ళు ఉన్నారు, సజీవులై ఉన్నారు లేదో చూస్తాను అని చెప్పి అన్నాడు. దానికి యిత్రో క్షేమముగా వెళ్ళాము, గో ఇన్ పీస్. అంతటా యెహోవా నీ ప్రాణము వెతికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులు మోషేతో చెప్పగా మోషే బయలుదేరిను. మోషేని చంపటానికి చూచిన ఫరో చచ్చిపోయాడు. అందుకే దేవుడు చెప్పాడు, మోషే నువ్వు బయలుదేరు, ఐగుప్తుకి వెళ్ళు అని అభయహస్తం ఇచ్చి బయలుదేరి తీసినప్పుడు యిత్రోతో అడిగిన మాట, నీ సెలవైన ఎడల నేను ఐగుప్తులో నా బంధువుల యొద్దకు వెళతాను, నీ సెలవైన ఎడల. ఒక్క మాట చెప్పండి నాకు, వై హీ నీడ్స్ ద పర్మిషన్ ఆఫ్ జెత్రో? ప్లీజ్ లెట్ మీ గో బ్యాక్, ప్లీజ్ లెట్ మీ గో బ్యాక్ టు మై బ్రదర్ ఇన్ ఈజిప్ట్ to see where they are still alive. And Jethro said to Moses, go in peace, go in peace. సమాధానంతో వెళ్ళు బాబు అన్నాడు. నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు సమాధానంతో వెళ్ళటం నేర్చుకోవాలి. నీ పాత యజమానుడు యిత్రోతో సమాధానపడి వెళ్ళాలి. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి, బైబిల్ టీచెస్ ద వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ నేర్పిస్తుంది బైబిల్, గుర్తుపెట్టుకోండి. ఇవాళ చాలామందికి అవి లేవు. దే ఆర్ లివింగ్ లైక్ యానిమల్స్. జంతు ప్రవర్తన చేస్తున్నారు కొందరు తెలియక. వాక్యం చదవండి, ధ్యానించండి, గొప్ప సంగతులు దేవుడు మీతో మాట్లాడతాడు. మునుపెన్నడూ ఎవరికీ చెప్పనటువంటి అంశాలు దేవుడు మీతో మాట్లాడతాడు. అది ఆయనలో గొప్పతనం.